అమ్మో అమ్మో అమ్మో, విన్నావా తల్లి? వాళ్ళకి మన మీద డౌట్ వచ్చేసింది. ఇవాళ రేపు నిజం తెలుసుకుంటారు. ఆ తర్వాత నోరు మూస్తావా? ఏంటమ్మాయి మూసుకునేది? సమయానికి డాక్టర్ వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టాడు కాబట్టి సరిపోయింది. మత్తు ఇంజెక్షన్ ఇవ్వలేదు, నేనే ఇప్పించాను. నువ్వా? ఎందుకమ్మాయి? అది స్పృహలో ఉంటే ఆ అపర్ణకి ఇందు గురించి చెప్పేస్తుంది కాబట్టి. అంటే ఆ ఇంజెక్షన్ అనుకోకుండా ఇచ్చింది కాదా? నీ ప్లానా? అవును. ఎప్పటికైనా అర్థమైందా ఈ సుకన్య తలుచుకుంటే ఏవైనా చేస్తుందని? మేడం, నా డబ్బులిస్తే. థ్యాంక్ యూ డాక్టర్, నా మాట మీద గౌరవంతో ఇంజెక్షన్ ఇచ్చినందుకు. ఏమో మేడం, మీరు రిక్వెస్ట్ చేశారని చేయాల్సి వచ్చింది కానీ ఇలాగే కంటిన్యూ చేస్తే పాప పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇక నుండి అవసరం రాదులేండి. అయినా మేడం, ఓ మదర్గా మీ బిడ్డ స్పృహలోకి వస్తే సంతోషించాలి కానీ ఇలా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరీ స్పృహ కోల్పోయేలా చేయడం ఏంటి మేడం? మీకు క్యాష్ కావాలా, క్వశ్చన్కి ఆన్సర్ కావాలా? క్యాషే కావాలి మేడం. తీసుకొని వెళ్ళు. ఉమ్. థ్యాంక్స్ అండి. ఏంటమ్మాయి నువ్వు చేసిన పని? తెలిసి తెలిసి పాప ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? తప్పదు తయారు. ఈ సుకన్య పగబడితే నేను నాశనమైనా పర్వాలేదు, పక్కవాడు బాగుపడ్డానికి వీల్లేదు. ఆ అపర్ణ జీవితం నాశనం చేయడానికి నేను దేన్నైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాగే మత్తు ఇంజెక్షన్ ఇస్తూ పోతే పాప ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా చేస్తావా? ఇలా ఎన్నాళ్ళు దాస్తావమ్మాయి? ఆ అపర్ణకి శిక్ష పడి జైలుకు వెళ్లేదాకా, అది చూసి మా అత్త గుండె పగిలి చచ్చేదాకా, నా చిన్న మరుదులు దిక్కులేందయ్యేదాకా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రాజావారి ఫ్యామిలీ మొత్తం ఆ రాజావారి దగ్గరికి వెళ్లేదాకా చేస్తాను, చేస్తూనే ఉంటాను. దాని ఇల్లు కాలాలంటే మన ఒళ్ళు కాల్చుకోవడం అవసరమా అమ్మాయి? తప్పదు, చాలా దూరం వచ్చేసాను. ఇక ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తే లేదు.